మరి నువ్వు అది చెప్తలేవు నీ ఉకో అన్న. నువ్వు అది చెప్పవు. రాబోయే 4 నెలల్లో రైతుల చేతికి 43,000 కోట్లు. ఏ రుణమాఫా? రైతులు చెప్తే అంటే 31,000. ఇది రైతు భరోసా 7,000 కోట్లు. 4 నెలలు ఏందన్నా? 4 వచ్చే రాబోయే 4 నెలలు ఇవన్నీ చేస్తారట. ఇప్పుడు 15 ఆగస్టుకి రుణమాఫీ చేస్తారు. ఇది మన 4 నెలలు అంటే నాకు భయమైంది. ఊరిని అమ్మ జూలై 1 ఉంటే మళ్ళీ పూర్తిగా 4 నెలల్లో 43,000 కోట్లు లబ్ధి చేకూరుస్తాము అంటున్నాం. ఫస్ట్ ఇది కావాలి కదా రుణమాఫీ, అది కావాలి. మళ్ళీ ఇది 15 ఆగస్టు తీసుకుపోయి మళ్ళీ పెంచింది అంటే మనకి 3 ఆప్షన్ ఎక్కువ. ఫస్ట్ టార్గెట్ రుణమాఫీ, నిధుల సమీకరణ స్పీడప్, FRBM పరిధిలో 10,000 కోట్ల మేర అప్పు, TGIIC నుంచి నిధులు సేకరించాలని నిర్ణయం, త్వరలోనే రుణమాఫీపై గైడ్లైన్స్ విడుదల, నెల పాటు రుణమాఫీ రైతు ఉత్సవాలు జరిపేలా ప్లాన్. అనంతరం పంటల బీమా, రైతు బీమా, రైతు భరోసా. రైతు బీమా చాలా ఇంపార్టెంట్ అన్న. రైతు బీమా అవును చాలా ఇంపార్టెంట్ అనేది. పంటల బీమా, అది రైతు బీమా, రైతు భరోసా ఇవి ఏది ఉన్నా సరే కానీ ఇది కుటుంబాన్ని ఆదుకునేటువంటిది అన్న. రైతు బీమా, పంటల బీమా ఉండాలి. అనంతరం పంటల బీమా నేను ఏమన్నా ఒక రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని కేసీఆర్ అట్నే ఇచ్చింది కదా, ఆదుకునే దిశగా ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇది బాధలు ఉన్నటువంటి చనిపోక ముందు ఇవ్వాలన్న. ఏది ఇచ్చినా చనిపోక ముందుకు ఇచ్చినా మంచిది. ఇట్లా ఇవ్వాలి, చనిపోయినాక కూడా కుటుంబాన్ని ఆదుకోవాలి. అవును, అది ఎట్లా ఉండాల్సింది. రుణమాఫీకి 31,000 కోట్లు, ఇక రైతు భరోసాకి 7,000 కోట్లు, పంట రైతు బీమాకి 5,000 కోట్లు, మొత్తం 43,000 కోట్ల రూపాయలను కూడా 4 నెలల్లో రైతుల చేతిలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పెట్టబోతుంది. అంటే ఇది జాగాలు ఉన్న వారికే పోతుంది. జాగాలు ఉండాలి, మళ్ళీ దానికి లిమిట్ ఉండాలి. ఎన్ని ఎకరాల వరకు లిమిట్? మరి లేని వాళ్ళ పరిస్థితి, జాగాలు లేని వాళ్ళకి అడక్క తినాలి. అది గవర్నమెంట్ ఎందుకు వస్తున్నది? అడక్క తినాలి. ఇది జాగలేని వాళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలి. ఉన్నోడు అజేవాలి, లేనోడు కింద పడాలి. ఇప్పుడు మీడియా సంస్థ ఏంటంటే 2 లక్షల రుణమాఫీ అంటుంది కదా, సంతోషమే. కానీ లేని వాళ్ళ పరిస్థితి కావాలా? ఉన్నోళ్ళకి ఇస్తారు 2 లక్షలకు కూడా రుణమాఫీ, లేని వాళ్ళ పరిస్థితి కావాలి కదా. ఇంకా ఇక మాట్లాడుకుంటూ పోతున్నా కొద్దీ ఈ పైసలు సరిపోవన్నా కానా?